హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఇండియాలోనే టాప్ 10 డాక్టర్స్లో ఫేమస్ చీఫ్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ డాక్టర్ మనందరికీ సుపరిచితమైన వ్యక్తి ఆయనే మరెవరో కాదు, కేవి గౌతమ్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ రోజుల్లో చాలామంది కల్తీ ఆహారానికి అలవాటు పడిపోతున్నారు, జంక్ ఫుడ్స్ అని చెప్పి. అండ్ మనకి చూసుకుంటే ఫుడ్ ప్యాకెట్స్ మీద కూడా సమ్ లేబుల్స్ రాస్తారు, ఇలాంటి న్యూట్రియంట్స్ తినకూడదు అని చెప్పి సమ్ మార్క్ లాగా పెడతారు. అసలు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది, కల్తీ అన్నది ఎలా గుర్తించగలుగుతాం అసలు? రైట్. సో ఇది మంచి క్వశ్చన్ అండి. ఎప్పుడైనా కూడా మనం ఎక్కడికైనా ఒక పదార్థం కొనుక్కుంటున్నప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు ఉంది, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది. ఈ రెండు తెలుసుకుంటే అసలు ప్రోడక్ట్ లెజిటిమేటా లేకపోతే కాదా అని తెలుస్తుంది. చాలా మటుకు అడల్టరేటెడ్ ఫుడ్స్ మనకి ఐడెంటిఫై కాకపోవడానికి కారణం ఏంటంటే లేబులింగ్ లేకపోవడం, అలాగే FSSAI లైసెన్స్ లేకపోవడం. ఈ FSSAI లైసెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. FSSAI లైసెన్స్ కనుక రావాలి అంటే దానికి ఒక నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారంగా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి ఆ నామ్స్ ప్రకారంగా అడల్టరేషన్ ఉన్న కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి దాంట్లో ఉండకుండా వాళ్ళు టెస్ట్ చేయించి వాళ్ళు చూపిస్తేనే వాళ్ళకి ఆ లైసెన్స్ కూడా వచ్చేది. సో ట్రేడ్ లైసెన్స్ అంటాం అనమాట. ట్రేడ్ లైసెన్స్ అంటాము, తర్వాత FSSAI లైసెన్స్ అంటాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అయితే సింపుల్ బేసిక్స్ లైక్ మన ఇంట్లో ఒకవేళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా మనం ఎప్పుడు ఇంట్లో రోజు తెచ్చుకునేది పాలు. సో పాలు అడల్టరేటెడా కాదా అని చెక్ చేసుకోవడానికి ఏంటంటే సింపుల్ టెస్ట్ ఏంటి అంటే మన దగ్గర కెమికల్స్ ఏం లేవు. సో జనరల్గా ఐడెన్ టెస్ట్ చేస్తారు. ఐడెన్ టెస్ట్ కాకుండా ఒక ఫ్లాట్ మనకి ఇప్పుడు ఇది వుడ్ ఉంటుంది కదా, చెక్క, ఒక పాలిష్డ్ సర్ఫేస్ పైన ఒక 2-3 డ్రాప్లు వేసి మనం కొంచెం మిల్క్ని కనుక అలా స్లాంటింగ్ పొజిషన్లో పెడితే ఈ స్లాంటింగ్ పొజిషన్లో పెట్టినప్పుడు మిల్క్ అలా స్లోగా వెళ్తుంది. ఎలా మిల్క్ అయితే ఉందో మిల్క్ అలా వెళ్ళిపోతుంది అనమాట, వెనకాల ఏ మార్క్ ఉంచకుండా. అలా వెళ్తే కూడా అది మంచి మిల్క్ అని అర్థం. వెనకాతలు కనుక ఆ వైట్ కలర్ సబ్స్టెన్స్ అలా ఉండిపోతూ వెళ్తుంది అనుకోండి, అది అడల్టరేటెడ్ అని. ఓకే. సో అలాగే ఇంకా బేసిక్గా చెప్పాలంటే పసుపు, చిల్లీ పౌడర్, ఇవన్నీ వాటర్లో వేసి చిన్న టెస్ట్ చేయొచ్చు. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని, గాజు గ్లాసు, దాంట్లో ఒక 2 స్పూన్స్ మన ఎండుమిర్చి పొడి వేసుకుని మిక్స్ చేస్తే కనుక జస్ట్ అట్లా మిక్స్ కూడా చేయట్లేదు, జస్ట్ అలా వేసేస్తే అలా నెమ్మదిగా అలా కిందకి సెటిల్ అయిపోతుంది. ఏ కలర్ రాదు పైకి. అప్పుడు అది అడల్టరేటెడ్ కాదు అని అర్థం. ఒకవేళ గనక అది గనక అడల్టరేటెడ్ అయితే, దాంట్లో కలర్స్ కలిపారు లేకపోతే అడల్టరేటెడ్ ఏదో కెమికల్స్ కలిపారు అనుకుంటే కనుక కలర్ కంప్లీట్గా రెడ్డిష్ బ్రౌన్లోకి చేంజ్ అయిపోతుంది. సో ఇలా కూడా మన అడల్టరేటెడ్ ఫుడ్ కింద మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే పసుపు కూడా అంతే. పసుపు వేసినప్పుడు కిందకి అలా వెళ్ళిపోతుంది, పెద్దగా ఎక్కువ డిఫరెన్స్ మనకు రాదు. అదే బాగా అడల్టరేటెడ్ ఉంటే కనుక ఎల్లోయిష్, డార్కిష్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది. అది అడల్టరేటెడ్ ఫుడ్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా చిన్న టెస్టులు ఉంటాయి. ఇలాంటి చిన్న టెస్టులు మనం ఇంట్లో చేసుకోగా ఇప్పుడు అలాగే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఇంటికి మనకు ఒక టెస్ట్ పంపిస్తున్నాయి, మన పాలు అడల్టరేటెడ్ ఉన్నాయా లేదా. సో ఆ టెస్ట్లు అవి చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక కిట్ పంపిస్తారు, ఈ ఐడిన్ టెస్ట్ కిట్ అంటారు అనమాట. సో ఈ పాలల్లో ఇది వేసినప్పుడు, ఈ ఐడిన్ వేసినప్పుడు అది కనుక కలర్ చేంజ్ అవుతుంది అనుకుంటే కనుక డెఫినెట్గా అది అడల్టరేటెడ్ ఫుడ్ అని అర్థం. సో జనరల్గా ఐడిన్ వేస్తే కలర్ చేంజ్ అవ్వకూడదు. కలర్ చేంజ్ అవుతుంది అంటే రియాక్షన్, దాంట్లో ఒక కెమికల్తో రియాక్షన్ అవుతుంది కాబట్టి ఐడిన్ బ్లూ కలర్లో చూపిస్తుంది మనకి, అప్పుడు అది కెమికల్ ఉందని అర్థం. సో అలాగే అడల్టరేషన్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. చాలా బాగా చెప్పారు సార్. సార్, ఇంకొక డౌట్ కూడా ఉంది మా ప్రేక్షకులకి. ఇప్పుడు ఫంక్షన్ న్యూట్రిషన్ అన్నది అంటే ఏంటి అసలు? ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటామండి. అది ఇంతకుముందు ఎక్కువగా పేరు ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే ఇప్పుడు ఎవరికి అర్థం కాదు, కానీ హోలిస్టిక్ న్యూట్రిషన్ అంటే చాలా మందికి అర్థం అవుతుంది అనమాట. సో ఈ ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే ఏం లేదు. ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే దాని అర్థం ఏంటంటే మన ఆహారమే మన మెడిసిన్, ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్ అన్న లాజిక్తో ఈ ఫంక్షనల్ న్యూట్రిషన్ అన్నది పేర్కొన్నారనమాట. సో ఎప్పుడైతే ఈ ఫంక్షనల్ న్యూట్రిషన్ అన్నది వచ్చిందో దాని మీనింగ్ కరెక్ట్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక ఆహారాన్ని నేను తీసుకొని నాకున్న ఒక చిన్న ఇష్యూని, హెల్త్ ఇష్యూని నేను ట్రీట్ చేసుకోగలిగితే దాన్నే ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ రెమెడీస్ అంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కానీ, అలాగే తలనొప్పి కానీ, అలాగే కాళ్ళకి మజిల్ పెయిన్స్ కానీ, ఇలాంటివన్నీ మనకి ఇంట్లో చిన్న హోమ్ రెమెడీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటాం అనమాట. అంటే అది తీసుకోవడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి, అంటే వాపుని తగ్గించి మనకి రిలీఫ్ ఇవ్వటం. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఎక్కువ దేంట్లో ఉంటాయి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల
మన బాడీలోకి ఇవి చేరి మన సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే సైట్ ఆఫ్ ఇష్యూ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి పనిచేసి అక్కడున్న తీవ్రతను తగ్గిస్తూ ఉంటుంది అనమాట. దాన్నే మనం ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటాం. దాని గురించి అధ్యయనం చేయడం, దాని మీద చాలా రీసెర్చ్ చేయడం, ఇవన్నీ ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటాం. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.